పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం కాంగ్రెస్ లీడర్ పృథ్వీ చౌదరి తోటి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులకు కూడా పెద్దపీట వేస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మల్లికార్జున ఖార్గే హైదరాబాద్ వచ్చారు, భారీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చరిత్రలో ఎక్కడ లేనట్టు భారతదేశంలో మాత్రమే ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి గ్రామ అధ్యక్షులతో మీటింగ్ చేయడం అనేది ఏ పార్టీలో కూడా ఇప్పుడు జరగలే. మల్లికార్జున గారు జాతీయ అధ్యక్షులుగా ఉండి కూడా ఒక రోజు మొత్తం కూడా ఇక్కడ కేటాయించి ఈరోజు గాంధీ భవన్లో జరిపిన మీటింగ్ కానీ, రాష్ట్ర కార్యవర్గంతో జరిగిన సమావేశం కానీ, ఇప్పుడు సాయంత్రం జరగబోయే గ్రామ కార్యకర్తలతో కూడా మీటింగ్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది ఎప్పుడు దేశ చరిత్రలో ఎక్కడ జరగలే. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. మరోవైపు నిన్న రాత్రి బ్యానర్లు వెలిసాయి, ఎవరో కట్టారు బ్యానర్లు. జై బాపు జై సంవిధానాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారని బ్యానర్లు కట్టిరు. తర్వాత తీయించేసిరు. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అసలుకి జై సంవిధాన్, జై భీమ్, జై బాపు లేకపోతే నిజంగానే జనాలు మోసం చేసేటోళ్ళు. అవి ఉంది కాబట్టి జనాలు మోసం చేయకుండా కాపాడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఉంది, రాజ్యాంగాన్ని కాపాడుతుంది, పేదవాళ్ళని కాపాడుతుంది. ముఖ్యంగా ఇలాంటి మోసగాల నుంచి పార్టీ ఎప్పుడైనా కాపాడుతూ ఉంటుంది ప్రజల్ని. ఎలా అనిపిస్తుంది పార్టీ ఇప్పుడు? అంటే మల్లికార్జున వచ్చి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ నిర్వహించుకుంటున్నారు, ఇక్కడ పిఎస్సి మీటింగ్ జరుగుతుంది, బాగా బిజీ అయిపోతుంది పార్టీ. అంటే ఎలా అనిపిస్తుంది? అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. దీనికి వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి? ఒకటి ఏంటంటే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా రైతు సంక్షేమం, పేద ప్రజలకి న్యాయం జరగడం. ఇది దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పార్టీ యొక్క కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొనేది, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా యాక్టివ్ చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పూర్తి మెజార్టీతో గెలుచుకోవాలనేది ప్రణాళిక రచిస్తున్నారు. 42% రిజర్వేషన్లు పక్క కలిపి వాటితో పాటు రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లోకి వెళ్తారా? ఆ రిజర్వేషన్ ప్రకారం వెళ్దామనే కదా ఇంత లేట్ జరిగింది, లేకపోతే ఎలక్షన్కి ఎప్పుడు వెళ్ళేది. ఇది కోర్టు అంశంలో ఉంది కాబట్టి మేమైతే కులగణనతో పాటే ఎలక్షన్ పోదామని నిర్ణయించాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా 75% ఓట్లు సాధిస్తామని స్థానిక ఎన్నికల్లో చెప్తున్నారు. వాళ్ళు ముందు డిపాజిట్లు తెచ్చుకోమని, దాని తర్వాత మాట్లాడదాం.